శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అంతేగాక మీరు తపస్సు చేత సంపాదించిన బలాన్ని పూర్తిగా వదులుకొని నరకలోకములకు పోదురుగాక. మీ చేత ఆశ్రయించబడిన ఆ విష్ణువు కూడా మీకు వ్యతిరేకం కాగలడు అని పలికి ఋషియగు తపోనిధి దధీచుడు మాట్లాడుట చాలించెను. తర్వాత సమస్త పాపాలను నశింపచేయనట్టు రుద్రుని మనసుతో చేరుకొనెను. ఈ లోపల మహాదేవి సమగ్ర దృష్టి కలదై మహేశ్వరుడైన మహాదేవుని పశుపతిగా ప్రభువైన దేవునిగా తెలుసుకొని, ఓ శంకర, పూర్వజన్మలో నాకు తండ్రియగు దక్షుడు మీ గొప్పతనాన్ని నిందించి నన్ను కూడా దూషించి యజ్ఞంతో దేవతలను పూజించినాడు. ఆ యజ్ఞంలో దేవతలు మహర్షులు కూడా అతనికి సహాయకారులుగా ఉండరి. ఆ యజ్ఞాన్ని శీఘ్రంగా నశింపచేయము, నేను ఈ వరం కోరుకొనుచున్నాను అని ప్రార్థించెను. ఈ విధంగా దేవి చేత విన్నవించబడిన దేవదేవుడైన పరమేశ్వరుడు దక్షయజ్ఞాన్ని నశింపచేయి కోరికతో వెంటనే వీరభద్రుడని రుద్రుని సృజించెను. ఆ రుద్రుడు 1000 తలలు కలిగి కోపంతో కూడిన వాడై 1000 కన్నులు కలిగి గొప్ప భుజములో 1000 చేతులు కలిగి ఇతరుల చేత ఎదిరింప సఖ్యము కానివాడు ప్రళయకాలపు అగ్నితో సమానుడై ఉండెను. కోరలతో భయంకరుడై చూచుటకు సఖ్యం కానివాడుగా శంఖమును చక్రమును ధరించినవాడు ప్రభువు, చేతియందు దండము కలవాడై సారంగాన్ని ధరించినవాడు భస్మం అలంకారంగా కలవాడుగా ఆ రుద్రుడుండెను. దేవదేవుడైన ఈశ్వరునితో కూడి వీరభద్రుడని ప్రసిద్ధుడైన రుద్రుని సృజించగా అతడు పుట్టిన వెంటనే చేతులు జోడించిన వాడై దేవతలకు ప్రభువైన పరమేశ్వరుని వద్దకు చేరను. పరమశివుడు ఆ వీరభద్రునితో ఇట్లనెను, నీవు వెళ్ళి దక్షుడు చేయి యజ్ఞం భగ్నం చేయుము, నీకు శుభం కలుగును. ఓ గణేశ్వర, ఆ దక్షుడు నన్ను దూషించి గంగానది ముఖ ప్రాంతంలో యజ్ఞం చేయుచున్నాడు అని ఆజ్ఞాపించెను. తర్వాత వీరభద్రుడు బంధనం నుండి విడవబడిన సింహం వలె విలాసంతో సులభంగా దక్షిణ యజ్ఞం నాశనం చేసెను. శివుని పత్ని ఉమచేత కూడా క్రోధంతో మహేశ్వరి అను భద్రకాళి సృష్టించబడింది. ఆమెతో కూడా కలిసి వీరభద్రుని గణము ఎద్దునెక్కి వెళ్ళెను. వీరభద్రుడు తనకు సహాయం చేయవారుగా రోమజులు అను పేరుతో ప్రసిద్ధులైన ఇతర రుద్రులు వేల కొలదిగా సృజించెను. ఆ రుద్రుల శూలము, శక్తి, గద అను ఆయుధాలను చేతుల్లో ధరించిన వారు, కర్రలు శిలలు చేతులందు కలవారు, 10 దిక్కులందు ధ్వనులను నిలుపువారుగా ఉండిరి. వారందరూ తమ తమ భార్యలతో కోడి వృషభమెక్కి మిక్కిలి భయంకర రూపులై తమ గణాధిపతైన వీరభద్రుని చుట్టూ చేరి దక్షిణ యజ్ఞ ప్రదేశానికి వెళ్ళిరి. వారందరూ గంగాద్వారమన పేరుతో ప్రసిద్ధమైన ఆ ప్రదేశం చేరుకొని అధికమైన తేజస్సు గల దక్షిణ యొక్క యజ్ఞము జరుగు చోటుని చూచిరి. ఆ ప్రదేశం వేల కొలది దేవతా స్త్రీలతో నిండి ఉన్నది. అప్సరసుల పాటలతో ధ్వనించుచున్నది. వేణువు, వీణ వంటి వాద్యముల ధ్వనితో కూడి ఉన్నది. వేదమంత్రోచ్చారణతో ప్రతిధ్వనించుచుండెను. ఋషులతో దేవతలతో కూడా కూర్చుండి ఉన్న దక్ష ప్రజాపతిని చూచి వీరభద్రుడు రుద్రులతో కూడి నవ్వుచు, మేమందరము అమితమైన తేజస్సు గల శివుని యొక్క అనుచరులం. యజ్ఞంలో భాగం పొందు కోరికతో ఇక్కడికి వచ్చినాము. ఈ దక్షుడు మాకు కోరిన యజ్ఞ భాగములను ఇచ్చుగాక. ఓ మునిశ్రేష్ఠులారా, ఈ యజ్ఞంలో భాగం మీకు మాత్రం ఇయ్యదగినది, మాకు ఇయ్యదగదు అని ఎవరైనా మాయను ప్రయోగించినారా తెలుపుడు అని పలికెను. అట్లా ఆజ్ఞాపించే వారిని గురించి మాకు తెలుపుము, మేము అతని వలన విషయం తెలుసుకుందాము అని చెప్పగా, గణనాథుడైన వీరభద్రుని ఉనికి బ్రహ్మ మొదలగు దేవతలు యజ్ఞంలో మీకు భాగమిచ్చు విషయంలో ప్రమాణములైన మంత్రమును మేమిరగము అని పలకగా, మంత్రములు, దేవతలకు మీరు తమోగుణం చేత నష్టమైన మనసు గలవారు, యజ్ఞానికి ప్రభువైన మహేశ్వరుని మీరు పూజించరు. ఆ ఈశ్వరుడు సమస్త ప్రాణులకు అధిపతి. అందరు దేవతలు తన శరీరంగా కలవాడు హరుడు. అన్ని విధముల అభ్యుదయాన్ని కార్యసిద్ధిని కలిగించు ఆ శివుడు అన్ని యజ్ఞములందు పూజించబడుచున్నాడు అని పలికెను. అంతటా ఆ మంత్రములో మహేశ్వరుని మాయ చేత చైతన్యాన్ని కోల్పోయినవి. ఆ మంత్రాలు దేవతలను విడిచి తమ స్థానాలకు వెళ్ళినవి. తర్వాత పూజ్యుడుగా భద్రుడు భార్యతో గణేశ్వరునితో కూడినవాడై బ్రాహ్మణమునియగు దధీచుని తన చేతితో తాకుతూ ఇట్లు పలికెను, బలంతో గర్వించిన మీ చేత మంత్రమును ప్రమాణంగా గ్రహించబడలేదు. ఏ కారణంచే మీరట్లు చేసితిరో అందువల్ల గర్వం గల మిమ్మలను బలాత్కారంగా నశింపచేయుదును అని పలికి ఆ గణశ్రేష్ఠుడు దక్షిణ యజ్ఞశాలను కాల్చివేశను. ఇతర గణపతులు కూడా కోపించిన వారై యూపస్తంభాలను పెకిలించి విసిరివేసిరి. ప్రస్తోత హోతలతో కూడా యజ్ఞాశ్వంను కూడా వశం చేసుకుని భయంకర రూపులే గంగా ప్రవాహంలో పడవేచిరి. వీరభద్రుడు కూడా మండుచున్న హృదయం కలవాడై పైకెత్తిన ఇంద్రుని యొక్క చేతిని స్తంభింపచేసెను. ఇతర దేవతల పోరుటకు పైకెత్తిన చేతులను కూడా అట్లే కదలకుండా చేసెను.
ఆ వీరభద్రుడు తన చేతి కొనతో సులభంగా భగుని కన్నులు పెరికివేసి పూష యొక్క దంతములను తన పిడికిడితో కొట్టి అతన్ని పడవేశను. అదేవిధంగా చంద్రదేవుని తన కాలి బొటన వేలుతో విలాసంగా నవ్వుచూ బెదిరించెను. అగ్నిహోత్రుని 2 చేతులు నరికి నాలుకను విలాసంతో పెకలించి మునులను కూడా తన కాలితో శిరస్సులపై కొట్టెను. అట్లే గరుత్మంతునితో కూడా వచ్చుచున్న విష్ణువు చక్రమును స్తంభింపచేసి వాడి బాణాలతో బంధించెను. గొప్ప భుజములు గల గరుడు వచ్చి ఆ వీరభద్రుని గణమును చూచి తన రెక్కలతో అకస్మాత్తుగా కొట్టెను. తర్వాత సముద్రం వలె ధ్వని చేసెను. తర్వాత రుద్రుడు స్వయంగా వేల కొలది గరుడులను సృజించెను. గరుత్మంతుని కంటే అధిక బలవంతులను సృజించగా వారు గరుత్మంతుని తరిమివేసిరి. వారిని చూసి బుద్ధిమంతుడైన గరుడు గొప్ప వేగంతో పారిపోయెను. నారాయణుని విడిచి అతడు వెళ్ళగా అది ఆశ్చర్యకరం ఆయను. వినతాపుత్రుడైన గరుత్మంతుడు అదృశ్యం కాగా భగవంతుడైన బ్రహ్మదేవుడు వచ్చి వీరభద్రుని విష్ణువుని కూడా పోరాటం నుండి విరమింపచేసెను. పరమేష్ఠయగు బ్రహ్మయందుల గౌరవభావం వలన అతన్ని ప్రసన్నునిగా చేసెను. భగవంతుడగు శంభుడు స్వయంగా అక్కడికి వచ్చెను. దేవాదిదేవుడైన ఈశ్వరుని సమస్త గుణములతో కూడి ఉన్న పార్వతిని చూసి భగవంతుడగు బ్రహ్మదేవుడు, దక్షుడు, దేవతలందరూ ఈశ్వరుని అర్ధశరీరాన్ని ధరించిన పార్వతీదేవుని విశేషంగా స్తుతించిరి. దక్షుడు అనేక విధాలైన స్తోత్రాలతో దోసిలి పట్టి నమస్కరించెను. తర్వాత పూజ్యురాలైన దేవి నవ్వుచున్నదై మహేశ్వరుడగు రుద్రుని గురించి ప్రసన్నమైన మనసుతో, దయకు నిధి వంటిది కావున నీవే ఈ లోకానికి సృష్టికర్తవు, కాపాడువాడవు, శాసించువాడవు కూడా. పూజ్యుడవైన నీవే దక్షుడు దేవతలేడు దయచూపవలను అని దేవి పలకగా భగవంతుడు జటాజుటం కలవాడు నీలలోహితుడు అగు శివుడు నవ్వి తనకు నమస్కరిస్తున్న దేవతలతో ప్రాచేతసునితో, దేవతలారా మీరందరూ వెళ్ళడు, మీకు నేను ప్రసన్నుడనైనాను. అన్ని యజ్ఞముల యందును నేను పూజించదగిన వాడను. దక్షుడా, నీవు కూడా అందరినీ రక్షించగల నా మాటలు వినుము. లోకాధిపత్యంపై ఈ కోరికను వదిలి నా భక్తుడవు కమ్ము. ఈ కల్పం యొక్క సమాప్తి కాగా నీవు నా దయ వల్ల గణాధిపతివి కాగలవు. అంతవరకు నా ఆజ్ఞ వల్ల నీ అధికార బాధ్యతల యందు సుఖంగా ఉండము అని పలికి భార్యతో అనుచరులతో కూడిన వాడై అదృశ్యుడయ్యను. మహాదేవుడైన శివుడు అంతర్ధానం చెందగా కమల సంభవుడైన బ్రహ్మ దక్షుని ఉద్దేశించి సమస్త లోకాలకు మేలు కలిగించినట్లుగా స్వయంగా వృషభధ్వజుడు శంకరుడు నీకు ప్రసన్నుడుగాక. ఇంక నీకు ఈ మోహమెందులకు? పండితులు వేదములను ప్రవచించువారు బ్రహ్మస్వరూపులైన వారు ఎవరిని చూచుచున్నారో అతడు సమస్త భూతములకు ఆత్మరూపుడు, బీజభూతుడు, ఉత్తమమైన గమ్యమై ఉన్నాడు. సనాతనుడైన రుద్రుని తమ హృదయపూర్వకంగా ఎవరు పూజింతురో, శ్రద్ధాభావంతో కూడిన మనసుతో అర్చింతురో వారు శ్రేష్టమైన పరమాత్మ స్థానాన్ని పొందుదురు. అందువల్ల ఆది మధ్యాంతం లేని పరమేశ్వరుని గురించి తెలుసుకొని మనస్సుతో, కర్మతో, వాక్కుతో కూడా ఆయనను పూజించుము. ఆత్మ వినాశనం కలిగించి ఈశ్వరుని నిందను విడిచిపెట్టుము. ఈశ్వర నిందకుడైన వాని చర్యలు సమస్త దోషాలకు కారణమగుచున్నవి. గొప్ప యోగీశ్వరుడగు రక్షకుడైన నాశరహితుడైన ఈ విష్ణువు భగవంతుడైన రుద్రుడు మహాదేవుడు, దానిలో సందేహం లేదు. ఎవరైతే జగత్తుకు కారణభూతుడైన విష్ణువును ఈశ్వరుని కంటే వేరైన వానిగో తలచెదరో, మోహం వల్ల వేదమునందు విశ్వాసం లేనందువల్ల అటువంటి మనుషులు నరకానికి వెళ్ళెదరు. వేద మార్గం అనుసరించి వారు దేవుడైన శివుని అట్లే నారాయణుని కూడా అభేద భావంతో చూతురు. అట్టివారు మోక్షాన్ని పొందుదురు. ఎవరు విష్ణువో అతడు స్వయంగా రుద్రుడే, ఎవడు శివుడో అతడు జనార్దనుడగు విష్ణువే అని తలచి ఆ దేవుని సేవించాలి. అట్టివాడు ఉన్నతమైన గతిని పొందగలడు. ఈ లోకమునంతటిని విష్ణువు సృజించుచున్నాడు, దాన్ని ఈశ్వరుడు కాపాడుచున్నాడు. ఈ విధంగా ఈ ప్రపంచమంతా శివనారాయణుల వల్ల పుట్టినది. అందువల్ల విష్ణువు యొక్క నిందను విడిచి శివుని యందు కూడా శ్రద్ధ కలవాడవై బ్రహ్మవాదులైన వారికి శరణ పొందదగిన వాడవు అగో మహాదేవుని ఆశ్రయించము అని చెప్పెను. అప్పుడు బ్రహ్మదేవుని మాటను విని దక్ష ప్రజాపతి గోవులకు ప్రభువు చర్మము వస్త్రంగా ధరించిన ఈశ్వరదేవుని శరణ పొందెను. దధీచుని శాపాగ్ని చేత కాల్చివేయబడిన ఇతర మహర్షులు మోహవశులై శివుని ద్వేషిస్తూ కలియుగమందు జన్మించిన వారే బ్రాహ్మణ కులంలో జన్మించి సమస్తమైన తపోబలమును విడిచిపెట్టిరి. పూర్వజన్మ సంస్కారము గొప్పతనం వలన బ్రహ్మదేవుని మాట వల్ల శాపం నుండి విముక్తులై అందరూ కల్పాంతకాలంలో రౌరవం మొదలగు నరకములయందు త్రోయబడుచు కొంతకాలం గడవగా సూర్యుని వంటి తేజస్సు కలిగిన లోకములకు ప్రభువైన బ్రహ్మను చేరి ఆ బ్రహ్మదేవునిచే అనుజ్ఞ పొందిన వారై దేవతలకు ప్రభువైన ఈశానుని పూజించి తపశ్శక్తి వల్ల శంకరుని అనుగ్రహం వల్ల మరలా పూర్వం వలె కాగలుగుదురు. దక్షయజ్ఞ వినాశనానికి సంబంధించిన ఈ విషయమంతయో మీకు చెప్పబడినది. ఇక దక్షపుత్రికలందరి యొక్క సంతాన వివరములను వినడు అని ఈ విధంగా చెప్పాను.
ఓం శాంతి శాంతి శాంతి.